హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. ఇంకా నాకైతే సండే రోజు తీసిన వీడియో ఈ రోజైతే పెట్టడానికైతే వీలు కుదిరింది. ఇంకా ఇది సండే తీసిన బ్లాగ్ అండి. ఈ రోజైతే ఇక మా పిల్లలు ఏం చేస్తున్నారు, సండే రోజు లేవగానే ఇగో ఇట్లా టీవీ పెట్టుకొని చూస్తుంటారు. మార్నింగ్ అయితే మా పెద్దోడైతే 6కే లేచిండు టీవీ చూడటానికి. సండే వస్తే ఎవరైనా పడుకుంటారు, మా పెద్దోడు మాత్రం తొందరగా లేచి టీవీ పెట్టి వాళ్ళ తమ్ముడినైతే డిస్టర్బ్ చేస్తాడు. ఇగ పెద్దోడు గూడా లేస్తే చిన్నోడు గూడా లేస్తాడనమాట. లోషి ఫస్ట్ లేపుతాడనమాట. ఇగ నిషాల్ అయితే ఇగ జస్ట్ ఇప్పుడే లేచిండు. ఇప్పటికి ఆల్రెడీ 9 అయితుందనమాట. ఇగ వీళ్ళు లేషి వాడు బ్రష్ చేసిండు. లోషిత్ అయితే. చిన్నోడైతే ఇగ ఇప్పుడే లేచి టీవీ కూర్చొని అట్లనే చూస్తుండు. ఇగ బ్రష్ చేయమంటే ఇగ కొద్దిసేపు ఆగు, ఇగో కొద్దిసేపు ఆగని అటు ఇటుగా ఈ సండే రోజొచ్చేసరికి 11కి టిఫిన్ తింటారు. 11కి టిఫిన్ తిన్నాక ఇగ కొద్దిసేపయితే ఇట్లా కూర్చొని హోంవర్క్స్ ఉన్నాయి. నిన్న సాటర్‌డే గదా! చెయ్యమంటే సండే హాలిడే, మండే హాలిడే. నీకు సాటర్‌డే హోంవర్క్స్ నేను చెయ్యననేసి నిన్న అన్నారు. మండే ఎందుకంటే బోనాలు గదా! అందుకే హాలిడే ఇచ్చారు. ఇటు ఖమ్మం సైడ్ అయితే ఆషాఢంలో అయితే బోనాలు చెయ్యరండి. ఎక్కువగా శ్రావణ మాసంలో ముత్యాలమ్మ తల్లికి మాత్రమే బోనం జేస్తారు. ఇగ మేము గూడా అప్పుడే జేసుకుంటాం. ఇప్పుడైతే చెయ్యము. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడైతే మటన్ కర్రీ చేసేస్తున్నా సండే రోజు. ఇగ మటన్ కర్రీ, దోసలు మాయి టిఫినొచ్చేసి ఇంకా మటన్ కర్రీ అయితే అయితుందనమాట. ఇక్కడ నా వీడియో తంటాలు అట్లా ఇట్లా గాదు, ట్రైపాడ్ ఇరిగిపోయిందనమాట. అదేమో కరెక్ట్‌గా ఉండట్లేదు. నేను పెట్టేసి ఇటు రాగానే కింద పడిపోతుందనమాట. ఇప్పటికి ఈ వీడియో అనేది 3 టైమ్స్ తీసి పెడుతున్నా. ఇంకా ఏదో చేద్దామంటే ఏదో ఒకటైతుంది. ఇక ఇట్లుంటదనమాట. వీడియో తీయటానికి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే ట్రైపాడ్ ఇరిగిపోయింది. ఇట్లా మేము ముగ్గురము దోసలు తిన్నామండి. తినేసినాం పల్లి చట్నీతోటి. ఇంకా మా వారొచ్చాక తను షటిల్‌కెళ్ళొచ్చేలోపు మటన్ కర్రీ అయితే అయిపోయింది చేయడం. కొంచెం తనిచ్చేసి ఎళ్ళిపోయిండనుకుంటా. మేమైతే ఇంకా ఆయనొచ్చేసరికి 11 అయింది. 11కి ఏదో మ్యాచెస్ ఉన్నాయని ఆడుకోవడానికి పోయిండు. అందుకే ఇంత లేట్ అయింది. షటిల్ ఆడటానికి మామూలుగా రెగ్యులర్ టైమ్‌లో ఎళ్తేనేమో 6:30కెళ్ళి 7:30, 8 కల్లా వచ్చేస్తారు. సండే రోజు 8:30 వరకు ఆడతారు. ఇగ మామూలు డేస్‌లో అయితే పిల్లల్ని స్కూలుకి పంపాలి కాబట్టి 8 కల్లా వచ్చేస్తారు. 7:30 కల్లా వచ్చేస్తారు. ఇంకా ఆయనొచ్చేసరికి నాకైతే ఇగ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చట్నీ అయిపోయింది మెయిన్‌గా. ఆయనకొక్కడి కోసం ఇప్పుడు చట్నీ ఏం చేస్తా అనేసి మటన్ కర్రీ ఆల్రెడీ ఉన్నది గదా! ఇంకా మటన్ కర్రీ, దోసలైతే సూపర్ కాంబినేషన్ అండి. మీరెప్పుడైనా మటన్ కర్రీ చేసుకుంటే దోసల పిండి ఎట్లాగో ఇంట్లో ఉంటది కాబట్టి ఒకసారైతే దోస ట్రై చేయండి. దోస, మటన్ కర్రీ చాలా మందికి నచ్చుతుంది. ఇంకా నైట్‌కైతే మేము డిన్నర్‌లోకి గూడా దోస, మటన్ కర్రీ అయితే తినేసాం. ఎందుకంటే టేస్ట్ నచ్చిందనమాట. ఇంకా మా పిల్లలకి అదే గావాలంటే నేను గూడా అదే యేసుకొని తిన్నాను. ఎట్లాగో టిఫినే చేస్తాం కాబట్టి ఎక్కువగా నైట్ టైమ్‌లో. ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కాపోతే విజిల్ ప్రెజర్ ఉంటది గదండీ! అదంతా తీసేసి ఇంకా గరం మసాలా ఎయలేదు. గ్యాస్ ఆఫ్ చేసే ముందే వేస్తాం గదా! గరం మసాలా వేయడానికి మూత తీసి ఇంకా మళ్ళొక 5 మినిట్స్ కుక్కర్ అయితే స్టవ్ మీద పెడుతున్నాను. ఇంకా మటన్ కర్రీ అయితే ఇలా చేశాను కుక్కర్‌లో. ఆల్రెడీ మటన్ కర్రీ వీడియోస్ కావాలనుకుంటే ఒక వీడియోస్ అయితే ఉంటాయి. మన ఛానెల్‌లో చూస్తే చూడండి. చాలా బాగుంటది మటన్ కర్రీ. ఒకసారి కుక్కర్‌లో చేస్తే ఈజీగా అయిపోతది. ఆహ్, మనం హాఫ్ ఎన్ అవర్‌లో మటన్ కర్రీ అయితే వండుకొని తినొచ్చనమాట. కుక్కర్‌లో చేస్తే అదే గిన్నెలో వండితే చాలా టైం పడతది. ఇంకా దోస పెనం మార్చానండి. చూసారా దోసలైతే బాగొస్తున్నాయి. అది దోస పెనం ఎందుకంటే బాగా అతుక్కపోతుంది. ఇక అతుక్కపోతే రావట్లేదు. నేనెప్పుడైనా దోసలు వేసేటప్పుడైతే మూత పెట్టే వేస్తానండి. మూత పెట్టి వే వేసాక దోసేసాక మూత పెట్టి కాలుస్తా. ఎందుకో నాకట్లా నచ్చుతది. మంచిగుంటది. మీరు గూడా ట్రై జేయండి. చాలా సార్లు జెప్పినా. ఇగ ఇప్పుడు గూడా దోసలేస్తున్నా గాబట్టి చెప్తున్నా. ఇంకా ఈరోజైతే ఇలా జరిగింది. ఇప్పుడైతే ఇంకా ఉడుకుతుందిగా మంచిగా కుతకుతలాడుతూ ఉడుకుతుంది మటన్ కర్రీ. ఇగ మీకెంత మందికి మటన్ కర్రీ ఇష్టం? పిల్లలు గూడా ఈజీగా తినొచ్చండి. కుక్కర్‌లో వండితే మెత్తగా ఉండి వాళ్ళకి నచ్చుతుంటదనమాట. మెత్తగా ఉడికిపోతది.
అదే గిన్నెలో టైం వేస్ట్ అండి. గ్యాస్ స్టవ్ కాబట్టి చాలా టైం పడుతుంది మటన్ కర్రీ వండడానికి. అదే కుక్కర్లో వండితే హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది. మీకు గరం మసాలా ఎలా ప్రిపేర్ చేస్తాను అని తెలియాలనుకుంటే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే పెడతాను. మటన్ మసాలా ఎలా చేయాలనేసి బాగుంటుంది. అదొక మసాలా వేసుకుంటే మటన్ కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.